ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖలో జరిగిన వేల ఎకరాల భూ కుంభకోణం ప్రభుత్వంలో అలజడి రేపుతోంది. ఈ భూ కుంభకోణం వెనుక మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు మరో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు తీవ్ర స్థాయిలో ఆరోపణలు కథనాలు వస్తుండటంతో ప్రభుత్వానికి దిక్కుతోచడం లేదు. మరోవైపు భూ కబ్జా ప్రాంతంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వామపక్ష నాయకులతో కలిసి పర్యటించారు. బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన విజయసాయిరెడ్డి సంచలన విషయం చెప్పారు. విశాఖ భూ బకాసురులు చాలా తెగించారన్నారు. బాధితుల పక్షాన పోరాటం చేయకుండా ఉంటే ముడుపులు ఇస్తామని స్వయంగా తననే ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారని ఆయన చెప్పారు. రాయబారం నడిపిన వ్యక్తి పేరును కూడా ఆయన బయట పెట్టారు. అధికార పార్టీకి వంతు పాడి వెంకటరామరాజు అనే వ్యక్తి ముడుపులు ఇస్తారని రాయబారం నడిపారని విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఆయన ఇచ్చిన మెసేజ్ ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. అయితే తాను ఇలాంటి ప్రలోభాలకు లొంగే వ్యక్తి కాదన్నారు. విశాఖ కుంభకోణం నిగ్గు తేలే వరకు పోరాటం విరమించే ప్రసక్తి లేదన్నారు. ఈ కుంభకోణం మొత్తం చంద్రబాబు నారా లోకేష్ కొనసాగాలని జరిగిందని ఆరోపిస్తున్నారు. మొత్తం మీద తనకు ముడుపులు ఇచ్చేందుకు భూ బకాసురులు ప్రయత్నించారని చెప్పడంతో పాటు ఏకంగా సదరు వ్యక్తి పేరును కూడా విజయసాయిరెడ్డి చెప్పడం సంచలనంగా మారింది.